వెల్కమ్ టు మై ఛానల్ ఈషా సౌమ్య. ఈరోజు నేనైతే రైల్వే రిక్రూట్మెంట్లో వచ్చిన నోటిఫికేషన్ కోసం మీకు చెప్తున్నాను. ఇంకా ఇంజనీరింగ్ సర్వీసెస్లో కూడా పోస్టులు పడ్డాయి, దానికోసం కూడా ఈ వీడియోలోనే చెప్పుకుందాము. మనం చాలా పనికిరాని వీడియోస్, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చూస్తూనే ఉంటాం కదా. కానీ ఇలాంటి వీడియోస్ మనకి యూజ్ అయ్యేవి, మనకి కాకపోయినా మన ఫ్యామిలీలోనో మన ఫ్రెండ్ సర్కిల్లోనో ఎవరో ఒకరికి జాబ్ నోటిఫికేషన్స్ వచ్చాయి అని వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళైనా సరే ప్రిపేర్ అయ్యి వాళ్ళకైనా ఉద్యోగం వస్తుంది కదా. అలా అయినా మనకి బెనిఫిటే కదా. ఈ వీడియో చూసి ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి రైల్వేలో 8050 నియామకాలకు సిద్ధం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి 8050 ఖాళీలతో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్, నాన్ టెక్నికల్ మాట, గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 5000 పోస్టులు గ్రాడ్యుయేట్కి, 3050 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు. పూర్తి నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. అర్హత: గ్రాడ్యుయేట్ పోస్టులకు డిగ్రీ, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి ఇంటర్మీడియట్. వయస్సు: గ్రాడ్యుయేట్లకి 18 నుండి 38 ఏళ్ళు, అండర్ గ్రాడ్యుయేట్లకి 16 నుండి 33 ఏళ్ళు. గ్రాడ్యుయేట్ ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం 21/10/2025. దరఖాస్తుకు చివరి తేదీ 20/11/2025. అండర్ గ్రాడ్యుయేట్ ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం 28/10/2025. దరఖాస్తుకు చివరి తేదీ 27/11/2025. ఇది ఒకసారి చూస్తే అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేసుకొని చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. లేకపోతే సరిగ్గా స్కిప్ చేయకుండా వింటే చూస్తే ఇది వన్ టైంలోనే అర్థమవుతుంది. దరఖాస్తుకు చివరి తేదీ గ్రాడ్యుయేట్స్కి అయితే నవంబర్ 20 వరకు, అండర్ గ్రాడ్యుయేట్కి అయితే నవంబర్ 27 వరకు లాస్ట్ డేట్ ఉంది. ఈలోపు మీరు ఎలిజిబుల్ అయితే అప్లై చేసుకోండి ఈ జాబ్స్ కోసం. ఇప్పటి వరకు మనం గ్రాడ్యుయేట్స్ ఇంకా అండర్ గ్రాడ్యుయేట్స్ కోసం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి ఈ జాబ్ నోటిఫికేషన్. ఇందులో చాలా తక్కువ ఖాళీలే ఉన్నాయి, 474 ఖాళీలే ఉన్నాయి. అయితే ఇదేంటో చూద్దాం. మరి యూపీఎస్సి నిర్వహించే ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి పరీక్ష ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఈఎస్ఈ. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని రైల్వేలు, రక్షణ, టెలికాం, పవర్, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్లో గెజిటెడ్ అధికారులుగా నియమితులవుతారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ లాంటి గ్రూప్ ఏ ఉద్యోగాలు ఇవి. తాజా నోటిఫికేషన్ ద్వారా 474 ఖాళీలు పూర్తి చేయనున్నారు. 3 దశల ఈఎస్ఈలో విజేతలుగా నిలిచి పోస్టుల్లో నియమితులైన వారికి సమాజంలో గౌరవం, ఉద్యోగ భద్రత లభిస్తాయి. రెగ్యులర్ ప్రమోషన్లతో అత్యున్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. 7వ పే కమిషన్తో మొదటి నెల జీతం ₹1,00,000 పైగా అందుకోవచ్చు. స్టేజ్ 1 ప్రిలిమినరీ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. క్యాలిక్యులేటర్లు అనుమతించరు. ప్రశ్నాపత్రం పేపర్ 1 సబ్జెక్ట్ ఏముంటుందంటే జనరల్ స్టడీస్ అండ్ ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. మార్కులు వచ్చేసి 200 మార్కులకి, సమయం 2 గంటలు ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి ఇంజనీరింగ్ సబ్జెక్ట్, 300 మార్కులకి 3 గంటల సమయం ఇస్తారు. మొత్తం ఇవి 500 మార్క్స్. ఓఎంఆర్ షీట్లో సమాధానాలు మార్క్ చేయడానికి బ్లాక్ బాల్ పెన్ మాత్రమే ఉపయోగించాలి. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కుకి 1/3 రుణాత్మక మార్కులు ఉంటాయి. పేపర్ 1లో కూడా కనీస అర్హత మార్కులు సాధించాలి. కాబట్టి టెక్నికల్ సబ్జెక్ట్తో పాటు ఈ జనరల్ స్టడీస్ చాలా కీలకం. జనరల్ స్టడీస్ అంటే హిస్టరీ, జాగ్రఫీ లాంటివి కాకుండా ఇంజనీరింగ్ అంశాలు ఉంటాయి. మ్యాథ్స్, యాప్టిట్యూడ్, కరెంట్ అఫైర్స్తో పాటు అభ్యర్థులు తమకు సంబంధించిన విభాగంలో దృఢంగా ఉంటే కనీస మార్కులు సాధించడం సులభమే. పేపర్ 2 ఇంజనీరింగ్ కోర్ సబ్జెక్టుకు సంబంధించి ఉంటుందన్నమాట. ఇది స్టేజ్ 2 మెయిన్స్ కన్వెన్షనల్. ప్రిలిమినరీ పరీక్ష ద్వారా 1:6 లేదా 1:7 నిష్పత్తిలో మెయిన్స్కు అర్హులను ఎంపిక చేస్తారు. ఈ ఏడాది 2844 నుంచి 3318 మంది మెయిన్స్ రాయడానికి అర్హులవుతారు.
దీనిలో పేపర్ 1, 2లు 600 మార్కులకు ఇంజనీరింగ్ సబ్జెక్టులపై ఉంటాయి. 2 అభ్యర్థి కోర్ సబ్జెక్టులకు సంబంధించినవే. ఇందులో బేసిక్స్తో పాటు అడ్వాన్స్ విషయాలపై అవగాహనను పరీక్షిస్తారు. ఈ పరీక్షలో చేతిరాత హ్యాండ్ రైటింగ్ అత్యంత కీలకం. దీన్ని మెరుగుపరుచుకోవాలి. ఇందులోని ప్రశ్నలకు సమాధానాలు చాలా నిడివిగా ఉంటాయి. సమయపాలనతో సమాధానాలు రాయాలి. స్టేజ్ 1, స్టేజ్ 2 చూశారు కదా, ఇది స్టేజ్ 3 మౌఖిక పరీక్ష అంటే ఇంటర్వ్యూ 200 మార్క్స్కి ఉంటుంది. స్టేజ్ 1 ప్లస్ స్టేజ్ 2 1100 మార్కుల ఆధారంగా అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో స్టేజ్ 3 పర్సనల్ ఇంటర్వ్యూ పరీక్షకు అనుమతిస్తారు. దీనిలో అభ్యర్థుల ఆలోచన విధానం, శక్తి సామర్థ్యాలు, నాయకత్వ లక్షణాలను అంచనా వేస్తారు. వ్యక్తిగత విషయాలు, హాబీలకు కొంత ప్రాధాన్యం ఇస్తూ ప్రశ్నలు అడగవచ్చు. 3 స్టేజీల్లో కలిపి 1300 గరిష్ట మార్కులకు అభ్యర్థి సాధించిన మార్కుల ఆధారంగా ఉన్న ఖాళీలకు అనుగుణంగా తుది ఎంపిక జాబితాను రూపొందిస్తాం. ఇప్పటి వరకు పరీక్ష ఎలా జరుగుతుందో చూశారు కదా. ఇప్పుడు మనం దరఖాస్తు ఎలా చేయాలో చూద్దాం. విద్యా అర్హతలు. ఇంజనీరింగ్లో ఏదైనా డిగ్రీ సమాన అర్హత ఎంఎస్సి ఆర్ తత్సమానం. కానీ ప్రతిపాదించిన మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ సబ్జెక్టుల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి. పరీక్ష రాసే సంవత్సరపు జనవరి 1వ తేదీకి 21 నుంచి 30 సంవత్సరాలు. కొన్ని కేటగిరీల అభ్యర్థులకు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 16, 2025 సాయంత్రం 6 గంటల వరకు. ప్రిలిమ్స్ స్టేజ్ 1 పరీక్ష ఫిబ్రవరి 8, 2026. మెయిన్స్ ఆర్ స్టేజ్ 2 పరీక్ష జూన్ 21, 2026. ఇదంతా చూసాం కదా, ఎగ్జామ్ ఎలా జరుగుతుంది, అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలని. నెక్స్ట్ మనం దీనికి విజయ సాధనకు అంటే ఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలి, క్వాలిఫై అవ్వాలంటే మనం ఎలా చదవాలనేది ఇక్కడ చూద్దాము. విజయ సాధనకు ఈఎస్ఈ సిలబస్లోని అంశాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ఏ అంశాల్లో బలంగా, వేటిలో బలహీనంగా ఉన్నామో తెలుసుకొని దానికి అనుగుణంగా ప్రణాళికను రూపొందించుకోవాలి. మంచి ప్రామాణిక పాఠ్యపుస్తకాలు, స్టడీ మెటీరియల్ ఎంచుకోవడం ప్రధానం. సిలబస్ పరిధి విస్తృతం. ప్రశ్నలు 20-25% సులభంగా, మధ్యస్థంగా 20-25% కొంత కఠినంగా ఉంటాయి. ప్రాథమిక అంశాల సన్నద్ధత. తర్వాత గత ఈఎస్ఈ, గేట్, సివిల్ సర్వీసెస్, ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీసెస్ పరీక్షల ప్రశ్న పత్రాలను సాధన చేయాలి. అభ్యర్థులు 4 ఏళ్ల ఇంజనీరింగ్ బేసిక్స్పై కొంత అవగాహన సాధించి ఉంటారు. ఈఎస్ఈ సిలబస్ను దృష్టిలో ఉంచుకొని అంశాల వారీగా బేసిక్స్పై పట్టు సాధించాలి. చదివిన ప్రతి అంశాన్ని తప్పనిసరిగా పునరుచ్చారణ చేసుకోవాలి. దీంతో పాటు ఆన్లైన్లో నిర్వహించే మాదిరి ప్రశ్నపత్రాల సాధన ప్రయోజనకరం. ప్రతి చాప్టరు, సబ్జెక్టు చదివి వాటికి సంబంధించి ప్రముఖ విద్యా సంస్థలు అందించే ఆన్లైన్ టెస్టులు రాయాలి. సన్నద్ధత పూర్తయ్యాక మాదిరి ప్రశ్నపత్రాలను మాక్ టెస్టులు రాయాలి. చాప్టర్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్టుల్లో తప్పుగా రాసిన ప్రతి సమాధానాన్ని సవరించుకొని వాటిపై ప్రత్యేక శ్రద్ధతో సాధన చేయాలి. 4 ఏళ్ల ఇంజనీరింగ్ సిలబస్తో పోలిస్తే ఈఎస్ఈ సిలబస్ తక్కువే. అభ్యర్థులు రోజుకు కొన్ని అంశాలను అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తే అందుబాటులో ఉన్న సమయంలోనే సిలబస్ను పూర్తిగా అభ్యసించవచ్చు.